శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా జీవితం అంటే ఇవ్వడమే అంట విందామండి. నువ్వు ఇవ్వదగినదేదో ఇవ్వు, అది వెయ్యింతలే నీకు తిరిగి దక్కుతుంది. కానీ నీ దృష్టి దాని మీద ఉండకూడదు. ఇది స్వామి వివేకానంద సూక్తి. మానవ జన్మ ఇచ్చేందుకే కలిగింది. ఎంతసేపు నాకు ఏమిటని అనుకోవడం స్వార్థం. నీకేం కావాలి అని అడగటం పరమార్థం. ఇలా అడగడంలో, ఏమైనా ఇవ్వడంలో మనిషి పొందే సంతృప్తి, ఆనందం. నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం అంటారు. ఇతరుల నుంచి సహాయం పొందడములో కన్నా వాళ్లకు చేతనైనంత సాయం అందించడములో కలిగే సంతోషమే గొప్పది. సముద్రం ఇచ్చిన నీరు గ్రహించి సూర్యుడు ఆవిరి చేస్తున్నాడు. ఫలితంగా ఏర్పడిన మేఘాలు వర్షిస్తున్నాయి. ఆ నీరు గ్రహించిన నేల మనిషికి చెట్టు, ఫలాలు, కలప ఇస్తోంది. వీటిలో దేనికి స్వార్థం ఉంది చెప్పండి? ప్రకృతి నుంచి, పంచభూతాల నుంచి మనం నేర్చుకోవలసిందే ఇదే. చాలా ఉంటుంది. ఇంత నిరుపమానమైన త్యాగం చేసి ఋషులు, మునులు, పండితులు, విద్వాంసులు, నేతలు సమాజ కళ్యాణానికి తమను తాము సమర్పించుకున్నారు. జగతి ప్రగతి కోసం అంకితమైపోయారు. ఇలా ఎందరెందరో జీవితం అంటే ఇవ్వడమన్న మాటలకు సాక్షిభూతులై కనపడుతున్నారు. ఆనందంగా ఉన్న సమయములో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో పాటు విలపించిన మనిషిని మాత్రం మర్చిపోకూడదు. అదే మానవత్వం. ప్రతి మనిషికి మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి మరణం ఉండదు. కర్ణుడు, శిబి, రంతి దేవుడు, హరిశ్చంద్రుడు జీవితానికి ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆచరించిన వారు. నాది అనుకున్నదేది నాది కాదు అన్న సత్యం గ్రహించిన వారు. త్యాగశీలికి కులం, మతం, వర్గం, ప్రాంతం, సమయం, సందర్భం ఇవేవి అడ్డుకావు. మనిషి, పక్షి, పశువు ఇలాంటి తారతమ్యాలను అతడు చూడడు. లోగిలోని కుక్క మనం పెట్టే ముద్ద తిని నమ్మకంగా అక్కడే ఉంటుంది. యజమాని వెంటనంటే ఉంటుంది. ఆ మాత్రం విశ్వాసం మానవుడిలో ఉంటే చాలు. మానవత్వం వికసిస్తుంది. పొందిన ఉపకారానికి ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చేయడమే మనిషి గౌరవాన్ని, కీర్తిని, మంచి మాట, సలహా ఇతరులకు చెప్పటానికి మనిషి ఆసక్తి చూపాలి. మేలు చేయడానికి, త్యాగం చేయడానికి తపించాలి. సాటి మనిషిని, నిస్సహాయుణ్ణి ఆదుకునేందుకు ఆవేదన చెందాలి. ఎవరైనా చెయ్యి చాపితే సగం మరణించిన వాడని, అలా చెయ్యి చాపినప్పుడు లేదు అనేవాడు ముందే మరణించిన వాడితో సమానమని అంటారు కబీర్. కుటుంబంలోనే పరస్పర త్యాగశీలత అలవడితే అది సమాజంలో విస్తరించి ప్రపంచమంతా పరివ్యాప్తమవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.